అండి అందరికీ. ఇవాళ వచ్చేసి గ్యారెలు చూపిస్తానండి. మినప గ్యారెలు. దీన్ని గ్యారెలని అనొచ్చు, ఊడలని కూడా అంటారు. నేను నైటు గుండ్లపప్పు నానబెట్టుకున్నాను. ఒక ½ kg గుండ్లపప్పు నానబెట్టుకున్నాను. ఒక చిన్న కప్పుతోటి బియ్యం తీసుకున్నాను. ఇవి రెండు నానబెట్టుకున్నాను నైటు. మార్నింగ్ ఉడబోసుకొని దీంట్లో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా తుంచి పచ్చిమిరపకాయలు సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇది వేసుకోవాలి. ఇదంతా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు పిండి పట్టుకున్నాం కదండి, దీంట్లో మసాలాలు వేస్తున్నాను. సగం చెంచా సోడా, తినే సోడా వేసుకుంటున్నాను. పసుపు సగం చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న సైజు ఆనియన్ ఒక 4 తీసుకున్నానండి. ఇవి ఆనియన్ వేసేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు సన్నగా కోసుకున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నాను. కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు నూనె కాగుతుంది. గ్యారెలు వేసుకోవాలి. ఒక క్లాత్ మీద వేసుకుంటున్నాను. నీళ్ళు అద్దుకుంటూ సిమ్లోనే పెట్టుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఓకేనండి. గ్యారెలు రెడీ అయిపోయాయి, మినప గ్యారెలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది పల్లీల చట్నీతో మినప గ్యారెలు.